ఎప్పుడు కోపంగా, గంభీరంగా, కఠినంగా మాట్లాడే చంచలమ్మ చంటి విషయంలో పూర్తిగా మారిపోతుంది. ఇక చంచలమ్మ భర్త కేశవ్‌తో వచ్చి వాడిని క్షమించండి. వాడు తప్పేం లేదు కదా అన్నట్టు మాట్లాడుతుంది. అంటే సింధూరాది, చంటి తప్పేం లేదని వాళ్ళిద్దరిని అర్థం చేసుకుంటుంది. అయితే ఈ కేశవ ఉండి నేనెందుకు పిలవాలోని లోపలికి నేను పిలవను. నేనిప్పుడు పిలిస్తే నేను చులకనైపోతాను అన్నట్టు మాట్లాడుతూ ఉంటే, చంటి మాత్రం ఆ మీసాలయన వస్తే గాని నేను మా ఊరెళ్ళడమా లేకుంటే లోపలికి రావడం అయితే జరగదు అన్నట్టు చెప్తూ ఉంటాడు. ఇక ఆఖరికి చంచలమ్మే వచ్చి రా చంటి లోపలికి అన్నా కూడా వినిపించుకోడనమాట. నన్ను కొట్టింది ఆయనే కదా అమ్మగారు. ఆయనొచ్చి నన్ను ఉండమంటాడా? లోపలికి రమ్మంటాడా? లేదంటే వెళ్ళిపోమంటాడా? ఏదో ఒక మాట చెప్పేమనండి నేను వెళ్ళిపోతాను అనయితే చెప్తూ ఉంటే, ఇక సింధూర కూడా వాళ్ళ మామయ్యతో చంటి తప్పేం లేదు. నా వల్లనే కదా ఇదంతా జరిగింది. నేనసలు గదిలోంచి బయటికి రాకుండా ఉండుంటే పోయుండేది మావయ్య. అనవసరంగా చంటి ఇప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సొస్తుంది అంటే, ఇక సింధూరు మాటలు విని కేశవ అయితే బయటకొస్తాడు. అయితే వీళ్ళిద్దరు బెట్టు చూపించుకుంటారు. చంచలమ్మ వాడిని లోపలికి రమ్మను అని కేశవ చెప్తుంటే, అమ్మగారు నన్ను ఎందుకు కొట్టాడసలు? నేను లోపలికి రానని చెప్పండి అంటూ మాట్లాడుతూ ఉంటే, ఇక సింధూరి ఏమో నవ్వుకుంటూ ఉంటుంది చంటి మాటలకి. చంచలమ్మ ఏంట్రా ఎలా కనిపిస్తున్నాను నీకు ఆయనకి నేను? మీ ఇద్దరికి నేను మధ్యవర్తిత్వంలా కనిపిస్తున్నానా? అసలు ఏమనుకుంటున్నారు అంటూ ఉంటే, అది కాదమ్మగారు నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమంది ఆయనే కదా! ఆయనే కదా చెప్పాలి నేను ఉండాలా లేదా అని. నన్ను కొడితే ఆయన నేనేమనుకోవాలి చెప్పండి. నాకు మాత్రం ఎవరున్నారు? మీరే కదా ఉన్నారు అనంగానే చాలా ఎమోషనల్ అయిపోతుంది చంచలమ్మ, సింధూర అలాగే కేశవ కూడా. ఇక ఇంట్లో వాళ్ళందరూ ఒక్క పనివాడి విషయంలో వీళ్ళిద్దరేంటి ఇంత తక్కువైపోతున్నారు? వాడి కోసం అంతలా పాకులాడుతున్నారు ఏంటబ్బా! అన్నట్టు వీళ్ళు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అంటే అంత ఘనంగా చంటిని ఇష్టపడుతూ ఉంటారు చంచలమ్మ కానీ, కేశవ కానీ, సింధూర కానీ. అది వీళ్ళు చూసి బాగా కుళ్ళుకుంటూ ఉంటారు. అస్సలు ఇష్టపడరు. ఇదేంటి నిన్నగాక మొన్నొచ్చాడు. వీడి స్థానాన్ని అమాంతం అంతగా పెంచేసుకున్నాడు ఏంటి అన్నట్టు వీళ్ళు కుళ్ళుకుంటూ ఉంటారు.